సత్తనారి. నేను గ్రామ అభివృద్ధిని చేద్దామనుకుంటున్నాను. అందుకనే నేను ఈ 30 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీలో మోరి కాలువలు కానీ, ఈ చెత్తకొండి కానీ, సీసీ రోడ్లు కానీ, ఇలాంటి మశాన వాటికలు కానీ లేవు. దాని గురించి నేను ఇక్కడ ప్రజాసేవకురానికి ముందుకొచ్చాను. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియగలరు. అందరికీ అందరి దండాలు చేతులైతే నమస్కారం ఇస్తున్నా. పెద్దలకు చిన్నలకు పాదాలు వందనాలు. గుర్తుంచుకోండి. సత్యనారాయణ గ్రామ పంచాయతీలో మాది సింగరాజపల్లి ఏర్పడ్డది. మీ మహిళలు అందరం ఓటేసి మా తమ్ముని గెలిపించుకుంటామని ఇదే మా సాక్షిగా చెప్తున్నాం. అందరం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి సింగరాజపల్లి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. ఇక్కడ దీనికి రిజర్వేషను ఓసీ జనరల్గా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. దానికి ఓసీలలో ఒక పోటీతత్వం ఏర్పడి ఇక్కడ మనం ఏమి ఇంతమంది ఉంటే మనం ఇంతమందికి అభివృద్ధి సాధ్యం కాదు అని మరి ఒక బీసీ క్యాండిడేట్ను ఇక్కడ స్థానికంగా ఓర్సు సత్యనారాయణ సన్నాపు రాములు ఇక్కడ అతన్ని గ్రామ ప్రజలందరూ మరి పక్కన మీరు ముందుకొచ్చి గ్రామ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ సత్యనారాయణనే మేము ఒక సర్పంచ్గా ఎన్నుకొని మరి ఉన్నటువంటి మన మౌలిక వసతులు గ్రామంలో పారిశుద్ధ్యం అయితేనేమి, మరి మోరీ కాలువలు అయితేనేమి, ఇలా శ్మశాన వాటికి అయితేనేమి, ఇంకోటి మేము బజార్లలో వాస్తవంగానైతే ఇలా మాకు ప్రభుత్వ స్థలాలు లేవు. ఎందుకనంటే ఇక్కడ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి ఇక్కడ గ్రామ కంఠంలో భూమి లేదు. ఇప్పుడు మేము కూడా సత్యనారాయణకు సపోర్ట్ చేసి గ్రామస్తులందరము చిన్నలు పెద్దలు ఒక భేదాభిప్రాయం లేకుండా అతనికి మేము సపోర్ట్ ఇచ్చి మనకి ఏదైతే మౌలిక వసతులు గ్రామానికి గ్రామ ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని తీర్చేదానికి చేదోడు వాదోడుగా ఉండి అన్నీ మేము అతనికి సపోర్ట్ చేసి చేయాలని కోరుతూ, అలాగే మరి ఆ సత్యనారాయణ గుర్తు మరి కత్తెర గుర్తు కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో సత్యనారాయణ గారు గెలిపించగలరని గ్రామస్తులందరినీ వేడుకొని నూతనంగా ఏర్పడ్డ మా సింగరాజపల్లి గ్రామ పంచాయతీని అన్న సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల తరపున నిలబెట్టి అతన్ని మేము గెలిపించుకోవాలని, అతనికే మేము ఓటేయాలని నిర్ణయించుకున్నాం. నూతనంగా ఏర్పడ్డ ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని పూర్తి విశ్వాసంతో మేము కత్తెర గుర్తుకు ఓటేసి ఈయనను గెలిపించాలని అనుకుంటున్నాం. మీరు ఓర్సు సత్యనారాయణ గారిని పనులు చేస్తాడు నమ్ముతున్నాం. మంచి వ్యక్తి. మాకు అన్ని పనులు చేయాలి మహిళలు. అంటే మీకు ఎప్పటి నుంచి తెలుసు? అతనా మాకు 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తెలుసు. మాకు అన్ని వాళ్ళకి ఆయన వస్తాడు. మీకు ఎప్పుడైనా కూడా మీకు సహాయం ఉంటాడు? ఎందుకైనా మాకు అందుబాటు ఉంటాడు. మేము ఇంత పిల్ల పిలిచినా మాకైతే సహాయం చేసిండు. మాకు అందుబాటు ఉన్నాడు. మేము పెట్టాము సర్పంచ్ కానీ. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు? మాకా 30 సంవత్సరాల నుంచి తెలుసు. 30 సంవత్సరాలు. తిరుగుతాడు. మాకు అన్నిటికి వస్తాడు అందుబాటులో. చిన్న దానికి పిలిచినా ప్రతి దానికి వస్తాడు. చిన్న పిల్లలు పిలిచినా వస్తాడు ఆయన. మాకు ఏదైనా మాకు అందుబాటు ఉన్నాడు. నాకైతే నమ్మకం ఉంది. మాకు అన్ని సాయం చేసిండు. సింగరాజపల్లి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ సింగరాజపల్లి, భారతపురం, అంజనేయపురం 3 గ్రామాలు కలిసి కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. మేము పెద్దల సహకారంతో అందరు కూర్చొని ఓర్సు సత్యనారాయణ గారిని బలపరచడం జరిగింది. ఆయన కూడా ప్రజల కోరిక మేరకు నేను అన్ని పనులు చేస్తాను, నేను మీ మధ్య ఉంటాను, కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకుంటాను, మీరు గెలిపియండి, మీ ఇంకా నేను ఏ పనైనా కూడా చేస్తాను అనేది ఒక వాగ్దానం ఇచ్చిండు గ్రామ ప్రజలకందరికీ.
మేమందరం గ్రామ ప్రజలందరం అతన్ని బలపరిచినాము. కావున దయచేసి గ్రామ ప్రజలందరం కూడా కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఆయన సర్పంచ్ ఎన్నిక చేసి మేము కూడా అతనితో పనులు చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. కత్తెర గుర్తుపై మన ఓటు. సాయుధులు సింగరాజపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది. ఈ గ్రామ పంచాయతీకి ఇంతవరకు ఏం నిధులు రాలేదు. గుడిపల్లిలో ఉండే ఇప్పుడు ఏం నిధులు లేవు, ఏం మొత్తం ఆగిపోయినాయి ఎక్కడ. ఇంతవరకు వాళ్ళు పట్టించుకోకుండా కొత్తగా గ్రామ పంచాయతీ అయిన చేపటికి ఈ గ్రామ పంచాయతీని సత్యనారి మేము బలపరిచాం. ఊరోళ్ళం అందరం మన లోకలోడు కావాలి, ఊరోడు కావాలని సత్యనారిని బలపరిచాం. ఊరోళ్ళం అందరం కలిసి ఆ గ్రామస్తుడు కాబట్టి బలపరిచి ఆ సత్యనారిని ఊరోళ్ళు మనవుడు కావాలి, మన లోకలోడు మన అమ్మడు ఉంటాడు, అన్నదండలు ఉంటాడని మేము సత్యనారిని బలపరచడం జరిగింది. సత్యనారి ఏ పని ఉన్నా కూడా మనం పిలిస్తే వస్తాడు, మన ఎమ్మడుంటాడు, చేస్తాడు. అభ్యర్థి చాలా మంచోడని మేము ఎన్నుకున్నాం. ఆ సత్యనారాయణని మనం అందరం కలిసి గెలిపించాలని, కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని.